శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 18వ తారీఖు ఫిబ్రవరి నుండి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి గురు చాలా అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా భగవంతుని అనుగ్రహంతో 100% సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ఏదో ఒక శుభవార్త జాతకుడికి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు అష్టమ స్థాన సంచారం అన్నది ఈ జాతకుడికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. శుక్రుడితో పాటు కుజుడు కూడా కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు స్త్రీలతో విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఏదో విధంగా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదంటే ఏదన్నా అస్వస్థతకి గురవడం కానీ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి కొద్ది జాగ్రత్త వహించడం మంచిది. అలాగే అతి వేగంగా వాహనాలు నడుపుతున్నవారు, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. ఏదన్నా కుజుడు ఉచ్చులో అష్టమ స్థానంలో ఉండడం ఈ రాశి వారికి అంటే రాశ్యాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. సో దానివల్ల ఏంటో ఒక శరీరానికి ఏదో ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి కాబట్టి సాధారణంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఇక 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం అన్నది కొంతవరకు జాతకుడు ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ ఒక ప్రశాంతమైనటువంటి వినోద క్షేత్రాన్ని కానీ దర్శించి సో అక్కడ స్టే చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలని ఆస్వాదించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మొత్తం మీద ప్రశాంత జీవితాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది కేతువు 4వ స్థానంలో ఉండడం వల్ల. అలాగే భూములకి సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో కొద్దిగా పరిశోధించి అంటే దానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మరి రుణదాతలతో కానీ లేదంటే మీరు ఎవరికన్నా ధనం ఇచ్చుంటే దానికి సంబంధించిన విషయంలో అంటే భూములకు సంబంధించిన లావాదేవీల విషయంలో కొద్దిపాటి చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అంటే సమస్య సామరస్యంగా పరిష్కరించినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఈ స్థిరాస్తుల మీద వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొంత చిన్నగా పరిష్కరించుకుంటే సరిపోతే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో సంచరిస్తూ శని భగవాన్ని కలిసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా వృత్తిపరమైనటువంటి మార్పులు చేద్దాం అనుకున్న వారికి వృత్తిపరంగా అయినా మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా పనులు జరగవలసి ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ప్రభుత్వంలో ఏదైనా పర్మిట్ కోసం అలాగే ఏదైనా గ్రాంట్ కోసం ఏదైనా ప్రభుత్వ పథకం గురించో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం అది ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఇది కూడా అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా ఈ రాశిలో ఈ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, టీవీలో ఎక్కువ యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు, న్యూస్ రీడర్సు, అలాగే న్యూస్ ప్రింట్ పేపర్లో పనిచేస్తున్నవారు, రైటర్సు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క టాలెంట్కు తగిన విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమైనా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ పనిచేసే అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే పరిశోధనలు చేస్తున్న వారికి, ఏదైనా రైటింగ్ పుస్తకాలు రాస్తున్న వారికి కూడా ఇది పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే లగ్నాధిపతిగా ముఖ్యంగా బుధుడు అష్టమ స్థానంలో ఉన్నవారికి పరిశోధనా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఏదో కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఇది విద్యార్థులకైనా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకైనా నూతన పరిశోధనలు ఆవిష్కరించి కొత్త విషయాన్ని 10 మందికి తెలియజేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ మిథున రాశి మిథున లగ్నం వారు ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసినప్పుడు అది కాపీ కొట్టినట్టు కాకుండా చాలా కొత్తగా ఆలోచింపజేసే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదన్నా గతంలో ఎవరన్నా పొరపాట్లు చేస్తున్నా, ఏదన్నా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసినా దాన్ని ఇంకా టాలెంట్గా, ఇంకా కొత్తగా, ఇంకా సులువుగా
దాన్ని తిరిగి ప్రజెంట్ చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి మేధావితనం ఉంటుంది. ఇతరులకు సాధ్యం కాని పనులు కూడా వీళ్ళకి సాధ్యం అవుతూ ఉంటాయి. అందరూ మనకి మా వల్ల కాదని వదిలేస్తే దాన్ని వీళ్ళు సాల్వ్ చేసి మరి అది ప్రపంచానికో అక్కడ ఉన్నటువంటి వారికో ఉపయోగపడే విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఏ సంస్థలో అయినా సరే ఈ విధంగా వీళ్ళు ఆ సంస్థని చక్కదిద్ది అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ని చాలా సులభతరంగా చేసి తీర్చిదిద్దడం జరుగుతుంటుంది. అయితే వీళ్ళు ఏ వృత్తిలో కూడా స్టెబిలిటీగా స్థిరంగా ఉండలేకపోతుంటారు. అక్కడ అంటే వీళ్ళు ఆ సంస్థలో ఎంతవరకు చేయాలో ఆ పని పూర్తయిన తర్వాత ఇంకా అందులో వీళ్ళు ఉండే అవసరం అయితే ఉండదు కాబట్టి వీళ్ళు వేరే సంస్థలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం మారినప్పుడే అభివృద్ధి, ప్రమోషను, జీతంలో పెరుగుదల వస్తుంది కాబట్టి సాధారణంగా నిరంతరం వీళ్ళు పరిశోధన చేస్తూ కొత్త విషయాలు కనుక్కొనే ఉంటారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదన్నా మరి కొత్త విషయాన్ని వీళ్ళ కొత్త పరిశోధనని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రాశివారు. బట్ ఏదైనా మరి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా ఈ సమయంలో పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సప్తమ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి. వాడు ఇంట్లో పడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మ జాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవ అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.